పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరోసారి యుద్ధానికి దిగాయి. 55 మంది పాకిస్తానీ సైనికులను మట్టుబెట్టినట్లు తాలిబాన్లు ప్రకటించగా 133 మంది తాలిబాన్లను హతమార్చినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. అయితే రెండు దేశాలు తమ వైపు జరిగిన నష్టాన్ని చాలా తక్కువ చేసి చూపాయి. ఆదివారం నాటి దాడులకు ప్రతీకారంగా తాలిబాన్ దళాలు ముందుగా సరిహద్దుల్లోని పాక్ ఆర్మీ స్థావరాలపై విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో 19 పాకిస్తానీ సైనిక పోస్టులు 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజహీద్ పేర్కొన్నారు. పాక్ సైనికుల మృతదేహాలతో పాటు కొందరు సైనికులను సజీవంగా తమ దేశంలోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు. తాలిబాన్ల ప్రకటనను పాకిస్తాన్ సైన్యం తోసిపుచ్చింది. తమ వైపు 2 మృతి చెందారని, 3 గాయపడ్డారని తెలిపింది. ప్రతీకారంగా కాబూల్తో సహా చిత్రాల్, ఖైబర్, మొహమ్మద్, ఖుర్రం, బజౌర్ సెక్టార్లలో వైమానిక దాడులు చేసినట్లు పేర్కొంది. 133 మంది తాలిబాన్లను మట్టుబెట్టామని, 200 మందికి గాయాలయ్యాయని పాక్ ప్రధాని అధికార ప్రతినిధి మొషారఫ్ జైదీ తెలిపారు. 27 ఆఫ్ఘాన్ పోస్టులను ధ్వంసం చేయగా 9 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తమ పోస్టులన్నీ సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. తమ సహనం పరిమితి దాటిందని, ఇప్పుడు మిగిలింది బహిరంగ యుద్ధమేనని పేర్కొన్నారు.